హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాం. తిరుపతిలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పరిస్థితి దారుణం, అనేక మందికి విషమం. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. తిరుపతిలో ఘోరం, లారీ ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి. ఏడాది చిన్నారితో పాటు మరొక విద్యార్థిని కూడా చనిపోయింది. అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొల్లంపేట మండలం గుడుంవారిపల్లి సమీపంలోని కడప చెన్నై జాతీయ రహదారిపై లారీ ఆర్టీసీ బస్సు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడాది వయసున్న యశ్విత అనే చిన్నారి మృతి చెందింది. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఈ న్యూస్ వచ్చేటప్పటికి ఇంకొక చదువుకుంటున్న ఒక విద్యార్థిని కూడా చనిపోయింది. మొత్తం 2 చనిపోయారు. 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కడప డిపోకు చెందిన నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు తిరుపతి వైపు నుంచి కడపకు వెళ్తోంది. ఈ క్రమంలో ఉడుంవారిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అత్యంత వేగంగా బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో తీవ్రమైన శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా దెబ్బతిన్న బస్సు శిథిలాల నుంచి క్షతగాత్రులను బయటకు తీశారు. ఈ ప్రమాదం గురించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 30 మంది బాధితులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఇక ఈ ఘోర ప్రమాదంతో కడప చెన్నై హైవే కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక తిరుపతి కడప సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత సాయి, అలాగే విద్యార్థిని యశ్విత, ఒక విద్యార్థిని కూడా చనిపోయిందని చెప్పాను కదా, యశ్విత అమ్మాయి పేరు. ఆ ఇద్దరి కుటుంబాలకు కూడా మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల యొక్క ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. తీవ్ర గాయాలైన వారికి మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు, బస్సు, లారీ వివరాలపై ఫోన్లో అధికారులతో మంత్రి మాట్లాడారు. ఇక భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.